నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. అలాగే కొన్ని జాతక వివరాలు తెలియచేయండి గురుగారు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించినంత వరకు మీకు నేను అంతకుముందు కూడా చెప్పినటువంటిది చాలామంది మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కువగా దోషాలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఆపచాలరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మరలా చెప్తున్నాను. ఉన్న జాతకంలో ఉన్నటువంటి కర్మానుసారంగా జరిగేటువంటి దాన్ని భగవంతుడు తప్ప భగవంతునికి, అందుకనే భగవంతునికి పూజ చేయమని చెప్తాం, భగవంతునికి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోమని చెప్తాం. పరిహారాలు చాలా రకాలుగా ఉంటాయి, అందరూ అదే చెప్తారనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తినే భగవంతుడు అంటాం. ఆ శక్తి చైతన్యాన్నే మనం ఒక్కొక్క రూపంలో చూసుకుంటూ ఉంటాం. ఒకరు దుర్గా అనొచ్చు, ఒకరు వెంకటేశ్వర స్వామి అనొచ్చు, ఇంకొకరు శివుడు అనొచ్చు. ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చినటువంటి దాంట్లో వాళ్ళు పూజించినట్లుగా జ్యోతిష శాస్త్రానికి సంబంధించినంత వరకు అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఎవరి పరిశోధనలో ఎవరికి ఎలాంటి అనుభవం కలిగిందో దాన్ని మాత్రమే చెప్తూ రావటం జరిగింది. కాళిదాసు ఉత్తరకాలామృతంలో ఒకలాగా చెప్పబడి ఉంటే, అలాగే వరాహమిహిరాచార్యుల వారు ఒకలాగా చెప్పబడి ఉంటే, పరాశర మహాముని ఒకలాగా చెప్పబడి ఉంటే, ఇలాగా కళ్యాణవర్మ సారావళిలో ఒకలాగా చెప్పబడి ఉంటే, రకరకాలుగా వారి వారి అనుభూతులను కాలానుగుణంగా కాలానికి పరిస్థితికి తగ్గట్టుగా ఆ రోజున చెప్పడం జరిగింది. అలాగే ఈ కాలంలో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా అప్పుడు ఎన్నో వ్యాధులు ఉండవచ్చు, కానీ ఆ వ్యాధులకి వైద్యం అప్పట్లో వేరే రకంగా ఉండేది, పేరు వేరే రకంగా ఉండేది. ఈ రోజున పేరు వేరే రకంగా ఉంటుంది, వైద్యం వేరే రకంగా ఉంటుంది. అలాగే జాతక సంబంధమైనటువంటి దోషాలకు కూడా మనం ఈ దోషం ఉన్నది అంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల మీద ప్రేమతోనో లేకపోతే వాళ్ళ భర్తల మీద అనురాగంతోనో మేము చేయొచ్చా అని అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఆకలేస్తే వారే అన్నం తినాలి. భర్తకి ఆకలేస్తే భార్య తింటే భర్తకు కడుపు నిండదండి. అలాగే పిల్లలకి ఆకలేస్తే అమ్మ అన్నం తింటే పిల్లలకి నిండదండి. కాబట్టి ఎవరి ఏడుపు వాడిదే, ఎవరి దోషం వాళ్ళదే, ఎవరి పరిహారం వాళ్ళే చేసుకోవాలి. దయచేసి మా అబ్బాయి కోసం మేము చెయ్యొచ్చా అని మాత్రం అడగద్దు, ఎందుకంటే అడిగి చేసి ప్రయోజనం మాత్రం ఉండదు. కాకపోతే ఎప్పుడు అంటే ఎగ్జామ్షన్ ప్రతిదానికి ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్య కోసం అప్పుడు తల్లిదండ్రుల కోసం బిడ్డలు చేయటం వలన భగవంతుడు ఆలకిస్తాడు. అలాగే బిడ్డలు పసివాళ్ళయ్యి వాళ్ళకి మాట కూడా రాని చిన్న బిడ్డలు అయ్యుండి వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థిస్తే అప్పుడు వింటాడు. అంతే తప్ప 25 ఏళ్ల కొడుకు అయి ఉండి అడ్డగోలుగా తిరిగేవాడు ఉండి వాడి కోసం మనం పరిహారాలు చేయొచ్చు అని అడిగితే దేవుడు కూడా క్షమించడు. కాబట్టి దయచేసి ఎవరి పరిహారాలు వాళ్ళు చేసుకుంటేనే చక్కగా దానికి ఫలితం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, ప్రతాప్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/1996. 1996. టైం చెప్పండి. టైం 6:27. మార్నింగ్ 6:20కి. 6:27. పుట్టిన ఊరి పేరు చెప్పండి. నేరేడుపల్లి, కనిగిరి మండలం. మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ. నువ్వు మింగి చెప్పొద్దు, నాకు వినిపించట్లేదు సరిగ్గా, కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. అంటే విద్యా దానికి సంబంధించి కొంచెం బాగోలేదండి. విద్యా సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి తెలుసుకోవాలి, అంతేనా? అవునండి. ఇక్కడ మీ విద్యాస్థానాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో వక్రించి కేతువుతో ఉండటం వలన ఇక్కడ ఆ విద్యా సంబంధమైనటువంటి దోషానికి గల కారణం. కానీ 6వ ఇంట్లో శని మంచివాడే, కానీ విద్యా పంచమానికి అధిపతి అంటే 4, 5 స్థానాలకు అధిపతి అయి 6వ ఇంట్లో ఉండటం మంచిది కాదు. కాబట్టి దానివల్లనే విద్యా సంబంధమైన దోషం కలగటం,
విద్యలో బ్రేక్స్ వచ్చి మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం మంచిది. ఈ స్తోత్రం చదవటం వల్ల ఏమవుతుంది, శబ్దంతో చదివేటువంటి ఏదైనా సరే ఒక శక్తి క్రియేట్ అవుతుంది. ఆ శక్తి మన మస్తిష్కంలో అంటే మన బుర్రలోకి వెళ్ళి మన బుర్రని చైతన్యం చేస్తుంది. ఆ చైతన్యమైనటువంటి బుర్ర చదవటం వలన జ్ఞాపక శక్తి పెరిగి మనం చక్కగా దాన్ని కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాటిని మనకు అందించారు. కానీ ఆంగ్లేయులైనటువంటి ఒక పాశ్చాత్యులు మనకున్నటువంటి విద్యనంతా పట్టుకెళ్ళి మన అన్ని మూఢనమ్మకాలనేటువంటి ఒక ముద్రని మన మీద వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని మనం నమ్ముతూ కూర్చుంటున్నాం. కాబట్టి మనిషి కర్మ చేస్తే ఫలితం వస్తుంది. అంటే నువ్వు చదివితే ఎగ్జామ్ రాయగలవు, చదవకుండా ఏం రాయగలవు ఎగ్జామ్. అలాగే కర్మ అంటే చేసే పని, ఆ పని చేయటం వల్ల ఫలితం వస్తుంది. నువ్వు చెడు పని చేస్తే చెడు ఫలితం, మంచి పని చేస్తే మంచి ఫలితం. మరొక కాల్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి కుమారి గారు. నమస్తే అండి, నమస్తే అమ్మ. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/6/89. చెప్పండి. 27/6/89. సాయంత్రం 4:30. 3:30 4:30. 4:30 ఏ ఊర్లో పుట్టారండి? తాడేపల్లిగూడెం. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహం అడగండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. అదే పాపకి వైవాహిక జీవితం ఎలా ఉంటుందండి? అసలు ఆరోగ్యంగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఈ లగ్నానికి సంబంధించి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదం. ఈ జన్మజాతకంలో 2వ ఇంట్లో శని వక్రించి, అలాగే 4వ ఇంట్లో రాహు, కుంభరాశిలో పంచమ చంద్రుడు, సప్తమ గురువు బుధుడు, అష్టమ రవి, అలాగే 9వ ఇంట్లో శుక్రుడు కుజునితో, తర్వాత జాతకంలో దశమ కేతు ఉన్నటువంటి జాతకం. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో గురువుతో కూడా చేరి ఉండటం అది అంత మంచిది కాదమ్మా. సప్తమ బుధుడు చాలా ఇబ్బంది కలిగిస్తాడు. అందులో కూడా అష్టమానికి అధిపతి అక్కడ వచ్చి కూర్చోన్నాడు సప్తమంలో. కాబట్టి దీనివలన వైవాహిక జీవిత సమస్య మీరు అడగటం వేస్ట్, అది ఇబ్బందికరంగానే ఉన్నది. కాబట్టి దానివలన అనుకూలత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అనుకూలత పెరగాలి అంటే ప్రాబ్లం అయితే సీరియస్గా ఉంది. దానివల్ల ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఆ బుధుడికి ఇక్కడ పరిహారం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. 6వ స్థానాధిపతి కుజుడు నీచపడిపోయి ఉన్నాడు ఇక్కడ జాతకంలో. అందులో కూడా శుక్రునితో కూడా చేరి ఉండటం కూడా అది అనారోగ్యానికి గల కారణం. కాబట్టి కుజ శుక్రులకి అలాగే బుధునికి పరిహారం చేసుకోవటం మంచిది. మరొక కాల్ ఉన్నారండి, రంగారెడ్డి నుంచి భారతి గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి. 20 నా గురించి అండి. చెప్పండి. 26/3/1972. టైం చెప్పండి. 4:15 ఈవినింగ్. ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి. 4:15. 4:15 ఈవినింగ్. మాట్లాడండి గురువుగారితో. తిరుపతి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. సార్ నాకు అంటే ఆస్తి పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా బ్రదర్స్ ప్రాబ్లమ్ అంటే ఎవరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నా ఫ్యామిలీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్. అంటే ఏవి నాకు నెగిటివ్ గ్రహాలు ఏంటివి, నాకు ఎలా సెట్ చేసుకోవాలి అన్నది తెలియదు. నా ప్రాపర్టీ నాకు రావాలి, ఆంటీ ప్రాపర్టీ ఉంది. 16 years నుంచి నాకు డిలే చేస్తూ ఉన్నారు. మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనతో కూడా. నాకు ఇక్కడ పాప మీ జన్మ జాతకంలో లగ్నం సింహలగ్నం, సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో పంచమ గురు, అలాగే 6వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో రవి బుధులు, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో శని కుజులు, అలాగే 12వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. మాతృ సంబంధమైనటువంటి ప్రాపర్టీకి సంబంధించి ఇక్కడ కుజుడు అధిపతి అయితే ఆయన శనితో కూడా కూర్చొని ఉండటం ఇక్కడ కారణమవుతుంది. కాబట్టి ఈ కుజ మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ
ఈ కుజమహాదశ జరగటం, కుటుంబాధిపతి అష్టమంలో ఉండటం, ఇవి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు. కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లం ఉందంటే ఆయన ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉండకుండా ఉండేదానికి అవకాశం ఉంది. వచ్చే లాభాధిపతి, ధనాధిపతి నీచపడిపోయి ఉండటం. తర్వాత ఇక్కడ 4వ స్థానాధిపతి కుజుడు 10వ ఇంట్లో ఉన్నప్పటికీ శనితో ఉండటం. దీనివల్ల కారణాలు ఇలా ఉన్నాయి. కాబట్టి హనుమంతుడిని ఆరాధన చేసుకోవటం మంచిది మీకు. దానివలన మీకు ఏమైనా ప్రయోజనం కలిగేదానికి అవకాశం అనేది ఉన్నది. అది కూడా మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీ ఇప్పుడు కూడా ఇంకా సమయం పడుతుందమ్మా, ఇంకా 2 సంవత్సరాల కాలం సమయం పడుతుంది. మరొక కాల్ ఉన్నారండి, ఇందు గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్కారం గురువు గారు. చిన్న డౌట్. చెప్పండి. 7 చెప్పండి. 6 1993. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 5:25 AM. 5:25. ఎక్కడ పుట్టారండి? 5:21. ఏ ఊర్లో పుట్టారు? లాతూర్, మహారాష్ట్ర. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహం అడగండి. హలో చెప్పమ్మా. సార్, ఇది మా ఫ్రెండ్ది అడిగి తీసుకున్నాను. ఆయన మూగా ఈ జాతకము అయితే వాక్స్థానాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్న వాక్స్థానంలో ఉన్న ఎందుకు మూగగా పుట్టాడని మూగా. ఇక్కడ అదొక్కటే కారణం కాదమ్మా, లగ్నాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నాడు. అది గమనించాలి. లగ్నం అంటే దేహం, దేహానికి సంబంధించి దేహస్థానాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నప్పుడు ఏదో రకమైనటువంటి తప్పకుండా దోషం అనేటువంటిది శారీరకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, బుధుడు ఎక్కడున్నాడు అంటే ఆరుద్ర నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు. ఈ ఆరుద్ర నక్షత్రాధిపతి అయినటువంటి వాడు రాహు. ఈ రాహు ఎక్కడున్నాడు? సప్తమంలో నీచిపడిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా బుధుడు స్వస్థానంలో ఉన్నంత మాత్రం చేత అది ఇది లేకుండా ఉండేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే జన్మజాతకాలు అదే చెప్పేది, ఎప్పుడూ కూడా పరిశోధన చేసి నిజ జీవితంలో గమనించాలి, పుస్తకంలో రాసింది మాత్రం గమనించకూడదు. నేను అందుకే ప్రాక్టికల్ లైఫ్లో ఏం జరుగుతున్నది అన్నది మాత్రమే నేను నీకు చెప్తాను. అది నువ్వు టోరీలో విన్నా, ఇక్కడ విన్నా, ఎక్కడ విన్నా కూడా. ఎందుకంటే ఈ జన్మజాతకానికి సంబంధించి లగ్నం వృచ్చిక లగ్నం. ఈ వృచ్చిక లగ్నానికి లగ్నం ఎక్కడుంది? రోహిణి నక్షత్రంలో ఉంది. రవికేతువులు ఉన్నారు మరలా లగ్నంలో. రవికేతువులు అంటే ఎవరు? గ్రహణం అయిపోతుంది. రవితో కేతువు చేరిన, రాహువుతో చేరిన, లేదా చంద్రుడితో రాహు చేరిన, కేతువు చేరిన గ్రహణం అయిపోతుంది. అంటే జన్మ శరీరంలోనే దోషం ఉన్నదని ఆల్రెడీ క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా తప్పకుండా దోషం ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి అతనికి ఆ విధమైనటువంటి దోషం ఉండవచ్చు. మరొక కాల్ ఉన్నారండి, ఆంజనేయులు గారు. నమస్తే అండి. సుష్మా, నమస్తే అండి. చెప్పండి. సుష్మా పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14/12/1999. టైం చెప్పండి. రాత్రి 10:49 గుంటూరు. ఏం అడగాలనుకుంటున్నారు గురువు గారిని? ఈ పాప ఎంతో 2nd ఇయర్ చదువుతుందండి. అదే మెడికల్ సీట్ వస్తుందా రాదా, అసలు ఏం తెలుస్తుంది? మీరు డబ్బులు పెట్టుకుంటే మెడికల్ సీట్ వస్తుంది సార్. డబ్బులు కాదు, మామూలుగా ఫ్రీ రాదు. ఫ్రీ సీట్ ఎట్లా వస్తుంది? డబ్బులు పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది సీట్, అందులో నో డౌట్. మీ దగ్గర 2 కోట్లు 3 కోట్ల డబ్బులు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదండి. మరి అలాంటప్పుడు అది కొద్దిగా ఇబ్బందికరమే, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో ఉచ్చులో ఉన్నప్పటికీ కేతువుతో ఉన్నాడు. ఆ పాప టైం వేస్ట్ చేసుకోవటం వేస్ట్. కానీ ఎంబీబీఎస్ కాకుండా వెటర్నరీయో లేకపోతే ఈ ఏమంటాం మన వీటికి సంబంధించినటువంటి వ్యవసాయ శాస్త్రానికి సంబంధించినటువంటి వాటిలో కానీ, మత్స్యశాస్త్రానికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ తప్పకుండా చేస్తే ఆ విధంగా డాక్టర్ కూడా అవ్వచ్చు. అంతే తప్ప ఎంబీబీఎస్ అనేది మాత్రం కష్టం. మరొక కాల్ ఉన్నారండి, కర్నూలు నుంచి శ్రావణి గారు. నమస్తే అండి. నమస్తే అండి శ్రావణి గారు, మాట్లాడండి. మీకు లైన్ కలిసిందండి, మాట్లాడండి శ్రావణి గారు. లైన్ ఇక్కడ ప్రతి జన్మ జాతకాల్లో కూడా
నేను అందుకే చెప్పాను, పుస్తకంలో రాసినటువంటి దానికి ఇంతకుముందే షో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, కాలానుగుణంగా ప్రతి ఒక్క కవి లేదా మహాపురుషుడు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నదాన్ని చదివి లేదా నేర్చుకొని ఇది ఇలాగే ఉంటుందని మాత్రం దయచేసి చెప్పద్దు. ఎందుకంటే దానికి అదే చెప్తున్నాను, వాక్ శుద్ధి కావాలి, భగవంతుని యొక్క అనుగ్రహమైనటువంటి కృప కావాలి, సరస్వతి మాత కృప. ఎంత పరిశోధనలు చేసినా, ఎంత నేను చెప్పే షోస్ని ఫాలో చేసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దానికి చెప్పవలసినటువంటి విధానంలో దాన్ని చెప్పగలిగితేనే దానికి ఫలితం దక్కుతుంది తప్ప మనం శాస్త్రాన్ని పుస్తకంలో చూసినటువంటి దాన్ని పుస్తకంలో చూసిన విధంగా ఇక్కడ చెప్తే అది జరగదు. కాబట్టి దానికే ఉదాహరణ చాలామందికి నేను చెప్తున్నటువంటి వాటిలో ప్రాక్టికల్ లైఫ్లో నిజమైనటువంటి జీవితంలో ఇది ఇలా ఉంటుంది, కానీ మిగతా లైఫ్లో వేరుగా ఉంటుంది. ఒక సినిమాలో ఒక హీరో 100 కోట్లని 2.5 గంటల సంపాదిస్తాడు, కానీ నిజ జీవితంలో 2.5 గంటలు సంపాదించాలి అంటే భగవంతుని కృప వల్ల వాడికి ఏదైనా లాటరీ తగిలితే తప్ప నిజంగా వాడి కష్టపడి సంపాదించి సినిమాలో చూపించినట్టు కష్టపడి సంపాదించే పని అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి జీవితం నిజ జీవితానికి సినిమాకి ఎంత తేడా ఉంటుందో అలాగే మన పూర్వీకులు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని అనలైజ్ చేసుకునే విధానంలో ఆ కాలంలో ఎలా ఉంది, ఈ కాలంలో ఎలా ఉంది. ఆ కాలంలో వాహన యోగం అంటే చెప్పేవాళ్ళం, గజకేసరి యోగం గురించి చెప్తాం, తర్వాత వాహన యోగం గురించి చెప్తాం, అందులో ఏనుగుని వాహనంగా లేదా అశ్వాన్ని వాహనంగా చెప్తాం. ఈ రోజున గుర్రాన్ని వాహనంగా ఎంతమందిని కొని దాన్ని మేపగలరు, ఏనుగుని కొని ఎంతమంది మేపగలరు. ఒకవేళ ఏనుగు లాంటి వాహనం ఉందనుకోండి, ఒక రేంజ్ రోవర్ కారు, ఒక ఇన్నోవా లాంటి కారు చెప్తాం. అలాగే ఒక హార్స్ సంబంధించి యోగం ఉందనుకోండి, హార్స్ పవర్ అంటారు, అందుకని ఇంజిన్కి సంబంధించినటువంటి దీంట్లో కూడా ఒక యమహా లాంటి బైకు ఇలాంటిది చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఆ రోజున యమహా బైకులు లేవు కాబట్టి అవే ఉన్నాయి వాహనంగా. అలాగే నరుడు వాహనంగా కూడా మనిషి మీద కూడా ఎక్కి ఆ రోజుల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజున ఎవడు ప్రయాణం చేస్తున్నాడు? అలాంటి వాహనం ఉందంటే ఎవడన్నా నమ్ముతాడా? కాబట్టి కాలానుగుణంగా శాస్త్రంలో రాసినటువంటి దానికి అన్వయం చేసుకొని చెప్పగలిగితేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. మరొక కాల్ ఉన్నారండి, గణేష్ గారు ఖమ్మం నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 1, 1983 అండి. 83. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:45 అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఖమ్మం. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. హలో, చెప్పండి. నాకు ఒక 8 సంవత్సరాలు. నమస్తే, చెప్పండి. నాకు ఒక 8 సంవత్సరాల నుండి బాగా ఆరోగ్యం బాగట్లేదు. డాక్టర్ అయినాక ఎన్ని టెస్టులు చేయించినా బాగానే ఉంది అంటారు, ఒంట్లో బాగుండట్లేదు. 7.5 సంవత్సరం శని, జన్మ శని జరుగుతుంది గత 2 సంవత్సరాలుగా మీకు. దానివల్లనే శరీరంలో ఎప్పుడు డల్గా ఉండటం, లేదంటే ఏదో కోల్పోయినోడి మాదిరిగా ఒళ్ళంతా నొప్పులుగా, లేదంటే అసలు సైకలాజికల్గా నేనేమి బాగలేనటువంటి ఒక ఫీల్ మీలో ఉంటుంది. అది జన్మ శని జరుగుతూ ఉన్నది కాబట్టి అది రేపు జనవరి వరకు ఉంటుంది. దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ జన్మశని గురించి తప్పకుండా మీలో ఉన్న ఫీల్ని పోగొట్టుకోండి. ఏ భయం లేదు, ఏ ఆరోగ్య సమస్య మీ జాతకంలో లేదు. మంచి యోగం ఉంది జాతకంలో, గజకేసరి యోగము, అలాగే రుచిక మహాపురుష యోగము, శాస మహాపురుష యోగం, ఇలా మంచి యోగాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోండి. అద్భుతంగా ఉన్నది. కాకపోతే ఈ జన్మ శని, కుటుంబ శని రేపు జనవరి తర్వాత ప్రవేశం జరుగుతుంది, జనవరి 25వ తారీఖున. అక్కడ ఆయన జూలై వరకు ఉండి మళ్ళా వెనక్కి వచ్చి వృశ్చిక రాశికి అక్టోబర్ 26న మళ్ళా ధనుర్రాశి ప్రవేశం చేసి ఇలాగా ఉంటుంది. కాబట్టి ఒక 3 సంవత్సరాల కాలం ధన సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషిగా పుడతాం, మనిషిగానే చనిపోతే చాలా సంతోషం. ఎందుకంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మనిషిగా బ్రతకటానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే మనిషి ఎవరిని హాని కలిగించకుండా, ఎవరిని ఒక మాట అనకుండా బ్రతకటం అన్నది చాలా కష్టం. మనిషిగా బ్రతకటానికి మహాత్ముడిగా బ్రతకాల్సిన అవసరం లేదు,
మనిషిగా బ్రతికేదానికే చేసే ప్రయత్నం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ జాతకంలో జన్మ శని జరుగుతుంది 7.5 సంవత్సరం శనిలో. అది ఇంకా రేపు జనవరి 25 తర్వాత కుటుంబ స్థానానికి వెళ్ళిపోయిన వాక్ స్థానానికి సంబంధించినటువంటి ధన సంబంధమైనటువంటి స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండటం వలన జీవితంలో గొప్ప యోగాలను అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి లలిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా పాప గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప 13/7/1994. టైం చెప్పండి. ఉదయం 1994 ఉదయం 11:42. 11 గంటల 32 నిమిషాలకు. 11:42. ఏ ఊర్లో పుట్టిందండి పాప? విజయవాడలో. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా పాపకి వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది తెలుసుకుందాం. బీటెక్ పూర్తి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా, ఉద్యోగానికి పంపిద్దాం? పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా, ఉద్యోగానికి పంపిద్దాం అనుకుంటున్నారా? అంటే ఉద్యోగం ఉందనేమో ఉద్యోగం చేస్తాను, నేను 1 సంవత్సరం టైం ఇవ్వండి అని అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి చేద్దాం అంటున్నారు. నేనైతే చెప్పలేకపోతున్నాను, మీరు సలహా తీసుకుంటాము. ఇక్కడ ఈ పాప జాతకంలో లగ్నం తులా లగ్నం, కన్యా లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 3వ పాదం. ఈ జన్మ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి గురువు 2వ ఇంట్లో రాహుతో కూడా చేరి ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో 10వ ఇంట్లో రవి బుధుల యోగము, భద్ర మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నందువలన వివాహం చేసి ప్రయోజనం లేదు వచ్చే అక్టోబర్ వరకు కూడా. ఎందుకంటే మళ్ళీ శని వక్రించి మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన ముందుకు వెళ్తాడు. కాబట్టి వచ్చే అక్టోబర్ వరకు 26 వరకు వివాహం చేసి ప్రయోజనం లేదు. కాబట్టి తర్వాత ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసుకోవటం ద్వారా అమ్మాయి లైఫ్ కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడి తనకు ఒక మానసికమైన ధైర్యం కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 18/7/64. టైం చెప్పండి. 7:25 నిమిషాలకు. ఏ ఊర్లో పుట్టారండి? మాట్లాడండి గురువుగారితో. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. ఇక్కడ మీ జాతకాల్లో కూడా 7.5 సంవత్సరం శని అయిన ధనస్థానంలో ఉన్నటువంటి శని జరుగుతూ ఉన్నది. ఈ శని అయిపోవాలి, ఇది అయిపోతే తప్ప మీకు అంత అనుకూలంగా ఉండదు. జనవరి 25 నుంచి బాగుంటుంది జూలై దాకా, మళ్ళీ జూలై నుంచి ఒక 3 నెలలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు ఆర్థికంగా బాగుండేదానికి అవకాశం ఉన్నది. శుక్రమహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు మీకు తప్పకుండా యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/69. టైం చెప్పండి. 11:25 మార్నింగ్. ఏ ఊర్లో పుట్టారండి? మచిలీపట్నం. గురుగారితో మాట్లాడండి, మీ సందేహం ఏమైనా ఉంటే అడగండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ప్రస్తుతం 2 years నుంచి బిజినెస్ ఆగిపోయిందండి. ఓకే. అదొకటి గృహయోగం ఉందా? ఈ 2 కావాలి. మీకు గృహయోగం అద్భుతంగా ఉందండి. కాకపోతే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోండి. రుచిక యోగం ఉంది జాతకంలో తప్పకుండా. శుక్రుడు రాహు జరుగుతూ ఉన్నది ఇక్కడ జాతకరీత్యా. దశమాధిపతి భాగ్యరాశిలో ఉన్నప్పటికీ శనితో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. అష్టమంలో ఉన్నటువంటి రాహు అంతర్దశ జరగటం వలన మీ యొక్క పని కొంత ఆటంకం కలగటానికి కారణం. తర్వాత ఈ జన్మ జాతకరీత్యా వచ్చే మే వరకు కొంత వ్యాపార సంబంధమైన లావాదేవీలను తగ్గించుకోవటమే మంచిది, నష్టపోకుండా. గృహయోగం అయితే ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.